హాయ్ అండి, నమస్తే. పట్టాభద్రుల ఎన్నికల్లో మటుకు నల్గొండ జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి అశోక్ గారు ఒక ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచిపెడుతున్న సమాచారంతో అక్కడికి వెళ్తే అక్కడ కార్యకర్తలు తన మీద దాడి చేసి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళిన సిచ్యువేషన్ నెలకొంది. అశోక్ గారు మనతో ఉన్నారు, ప్రస్తుతం వరంగల్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది నల్లగొండ నార్కట్పల్లిలో, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఓవరాల్గా నల్లగొండలో ఒక హైటెన్షన్ వాతావరణం చూసాం, ఏం జరిగింది సార్? నేను నల్గొండలో ఓటేసి పెద్ద జిల్లా అయిన వరంగల్కు రావాలని బయలుదేరాను. నార్కట్పల్లిలో పోలింగ్ యొక్క సరళిని పరిశీలించాను. బయటికి వెళ్తుండగా మా విద్యార్థులు పక్కనే డోకూరు ఫంక్షన్ హాల్ అంటే రోడ్డు యువతల పోలింగ్ స్టేషన్ ఉంది, రోడ్డు అవతల డబ్బుల పంపిణీ ఉంది. ఆ పోలింగ్ స్టేషన్ ఆ డబ్బులు పంపే డోకూరు ఫంక్షన్ హాల్ పోయాను. అక్కడ పంపిణీ జరుగుతుంది. ముందుగాల ఒక ప్రెస్ రిపోర్టర్ ఇద్దరు పోయి వీడియో తీస్తే వాళ్ళకు కంప్లీట్గా డబ్బులు పంపిణీ జరుగుతున్నది. స్లిప్ రాసిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. కట్నాల లెక్క రాసిస్తున్న సందర్భం డబ్బులు అయితే వీడియోలు దొరికినాయి. లోపల నేను పోగానే ఒక్కసారిగా ఆ అభ్యర్థి యొక్క ప్రెస్ రిపోర్టర్ యొక్క ఫోన్ మొత్తం లాక్కొని నేను పోగా నా పైన దాడి చేశారు. ఫోన్ అడ్డం పెడితే ఫోన్ మొత్తం కూడా పగిలిపోయింది. చైర్లతో దాడి చేశారు. మూకుమ్మడిగా ఒక్కసారిగా 10-15 మంది వీపు మీదకి వెళ్ళి ఒకళ్ళు కడుపులోకి వెళ్ళి ఒకళ్ళు పక్క వెంకలోకి ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడే కొంతమంది విద్యార్థులు ఉండొచ్చు, బహుశా వాళ్ళు యువకులు ఉన్నారు. వాళ్ళ జర కాపాడి నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. లేదంటే ఇంకా తీవ్రంగా దాడి చేసేవాళ్ళు. అంటే మన్నడదాకా కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, టీఆర్ఎస్ మీద మా మీద ఇది చేస్తూ అది చేస్తారని చెప్పారు. ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులు చేసింది ఏంటి? మీరు కాంగ్రెస్ కార్యకర్త ఇలాగే దాడి చేయమని చెప్పారా? మీరు డబ్బులు పంపిణీ చేయమని చెప్పారా? మీకు అధికారంలోకి ఒక ఎమ్మెల్సీ వచ్చినంత మాత్రం మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. మరి ఎందుకు ఈ దుస్సాహానికి తాడుతున్నారు? తీర్మానం మల్లన్న అంగిలాగు సిద్ధాంతం చెప్పిండు. మరి ఈ వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు? నువ్వు ఇవాళ పంపిన డబ్బు విలువ 70-80 కోట్ల రూపాయలు ఉంటే యాడికి వెళ్ళి వచ్చిన 70-80 కోట్ల రూపాయలు నీకు? అంగిలా కోసం ఛాయ్ డబ్బుల కోసం పనిచేసినటువంటి తీర్మానం మల్లన్న ఇప్పుడు డబ్బుల పంపిణీ చేసిండు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ డబ్బుల పంపిణీ చేసింది. ఈ రెండు ప్రధాన పార్టీలు ప్రధానంగా డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్ల ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు రోజు ఒక కోడిగుడ్డు కూడా రాదు. రోజు కోడిగుడ్డ రాని పరిస్థితులలో 1500-2000 రూపాయలు తీసుకొని ఏం మేడలు కడతారు మీరు? వ్యవస్థ నాశనం అయిపోతుంది. వీళ్ళంతా డబ్బులు పంపిణీ చేసినటువంటి నాయకులు చట్టసభలో పోయి ఒర్లుతున్నారు, అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. అక్కడ సమస్యలని పరిష్కారం చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు తిట్టుకోవడంపై చేసేది లేదు. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలా, రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలా, లేకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ ముందు కూడా మీరు బైఠాయించిన సిచ్యువేషన్లో కొంది ఏమన్నారు అక్కడ ఆఫీసర్స్? అసలు మీరు ఇచ్చిన పిటిషన్ అనేది తీసుకున్నారు? పోలీస్ స్టేషన్లో అసలు ఇర్రెస్పాన్సిబుల్. నా దాడి జరిగిందని ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత 40 నిమిషాలకు వచ్చారు ఎస్ఐ గారు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకున్నారు. నాకు ఇబ్బంది అవుతుందంటే ఒక కానిస్టేబుల్ నాకు రక్షణగా ఇచ్చారు. ఆ కానిస్టేబుల్తోనే ఇవాళ వరంగల్ దానికి ఇప్పుడు వచ్చాను. పోలీసులకు వెళ్ళి ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఇలా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైనది. పోలీస్ స్టేషన్ పక్కనే 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? సజావుగా ఎన్నికలు ప్రశాంతంగా జరిపించడం కాదు, డబ్బుల ప్రలోభాలని తగ్గించే ప్రయత్నం చేయండి, లేకపోతే భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ విధంగా నా మీద దాడి చేశారు. మొత్తం వెన్నుపూస మొత్తం కూడా పైనుంచి కిందాక నొప్పిగా ఉంది, తలకు నొప్పిగా ఉంది. ముఖం పైన కొడితే నా అద్దాలు మొత్తం ఎగిరి ఎక్కడో పడిపోయినాయి. తీవ్రంగా ఇవాళ మొత్తం బయటికి గాయాలు కనపడతలేవు, కానీ లోపడంగా చాలా పంచింగ్ ఇచ్చి చాలా దారుణంగా కొట్టారు. హాస్పిటల్ పోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటిదాకా మధ్యలో అప్పుడే హాస్పిటల్ జాయిన్ కావాల్సిన పరిస్థితి. కానీ ఎన్నికలు ఇక్కడ టైం దగ్గర పడుతూ ఉంది, పరిగెత్తాలి కాబట్టి ఓపిక చేసుకొని పరిగెత్తాను. ఆసుపత్రి పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు చూసాం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కొన్ని ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. అదేవిధంగా డబ్బులు పంచుతున్నారని ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి, విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. దీని మీద మీరేమంటారు? వార్తలు రావడంగా డబ్బులే పంపిణీ చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ చేసింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలు పెట్టారు. 100% ప్రలోభాలు. మీరు నీతిగా నిజాయితీగా కనుక ఇవాళ మీరు పోటీ చేసి ఉంటే మీకు డిపాజిట్లు కూడా రావు. అందుకే డబ్బులు పంపే పరిస్థితి. ఇవాళ నిజాయితీ కలిగినటువంటి మేధావులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. డబ్బులున్నవాడు మాత్రమే పోటీ చేస్తున్నాడు. ఆ డబ్బుల కోసం ప్రజల్ని వేధించి ఇబ్బందులు గురి చేసి అక్రమంగా భూములు ఆక్రమించి కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. చూడండి ఫోన్ మొత్తం పగల విజువల్స్లో దాదాపు డబ్బులు పంచుతున్న సమాచారంతో అశోక్ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి ఉన్నారో
ఆ ప్రాంతానికి ఆ ఫంక్షన్కి వెళ్ళినందుకు అశోక్ గారి మీద దాడి చేశారని చెప్పేసి స్వయంగా అశోక్ గారు చూపిస్తున్నారు. ఇదే విజువల్ సేమ్ పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని కూడా అశోక్ గారు ధర్నా చేసిన సిచ్యువేషన్ నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్తే ఆఫీసర్స్ అక్కడ పట్టించుకోలేదని అశోక్ గారు స్వయంగా చెప్తున్నారు. తను ఏదైతే డ్యామేజ్ చేశారన్న మొబైల్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తున్నాం, మనం తొలి వెలుగు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మీకు గాయాలైన అంటున్నారు. ఎందుకు మరి అక్కడే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్? టైం లేదు నాకు, ఇప్పుడు చూసుకోవాల్సిన టైం లేదు. బాగా విపరీతంగా లోపటి దెబ్బలు బాగా తాకినాయి, కానీ ఓపిక చేసుకొని వచ్చే ఒక ప్రయత్నం చేశాను. ఇప్పుడు కనుక దీనిపైన చర్యలు తీసుకోకపోతే, ఎవరైతే దాడి చేసే వాళ్ళందరిని అరెస్ట్ చేయకపోతే, 100 మంది కార్యకర్తలు నా పైన దాడి జరిగింది, ఆ 100 మంది కార్యకర్తలను కనుక వాళ్ళందరూ అరెస్ట్ చేయకపోతే ఆమన్ నిరాహార దీక్ష కూర్చుంటా. రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు జరుగుతుందని దేశవ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ రాష్ట్రం పోయి ఎన్నికల కమిషన్ కూడా కలుస్తా, అవసరమైతే సెంట్రల్ కమిషన్ కలుస్తా, హైకోర్టులో కూడా కేసు వేస్తాను. దీనిపైన పోలీసుల పైన చర్య తీసుకోవాలని, ఫస్ట్ పోలీసుల పైన చర్య తీసుకోవాలని కేసు వేసే ప్రయత్నం చేస్తా. ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. 100 మీటర్ల దూరం డబ్బులు పంపిణీ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తారు? ఆ మాత్రానికి ఎన్నికలు పెట్టడం ఎందుకు? మీకు థ్రెట్ ఉందని తెలిసినప్పుడు ఎందుకు మరి ముందుగానే పోలీసులు మనకి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు? నేను ఇలా తిట్టుందని ఊహించలేకపోయాను. ఇలా డబ్బులు పంచి ఈ విధంగా దాడి చేస్తే ముందే ఊహించి ఉంటే ముందుగానే కంప్లైంట్ చేసుకొని పోలీస్ సెక్యూరిటీ తీసుకునేవాడిని. కానీ ఇలాంటి ఇంత ప్రమాదకరంగా నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కదా, సాధారణ ఎన్నికల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కదా అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాను. అలాంటి నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేసే పరిస్థితి కొనసాగింది. దీనిపైన నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్ మీపై దాడి జరిగినాక మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు పోలీసులు, అంతే. నేను అది కూడా రిక్వెస్ట్ చేసిన కంపల్సరీగా కావాలి, మరోసారి దాడి జరిగే అవకాశం ఉంటుంది, ప్రమాదకరంగా మారుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఏఎస్పీ గారి యొక్క సెక్యూరిటీ గార్డ్ని నాకు రక్షణగా పంపడం జరిగింది. ఇక్కడ దీనిపైన ఆ 100 మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి అరెస్టు చేయకపోతే ఎట్టి పరిస్థితులు అశోక్ సార్ ఉండడు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష దిగుతాను. ఎందుకంటే రాష్ట్రంలో డబ్బుల ప్రభావం ఎలా జరుగుతుందో ఇది రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తాను. సార్ మీ దగ్గర విజువల్స్ ఉన్నాయా? మీరు అక్కడ అంటే వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, ఫోన్ లాక్కున్నా ఫోన్ మొత్తం ఫార్మాట్ చేశారు. ఫోన్లో ఏమీ లేదు, ఇప్పుడు మొత్తం ఫార్మాట్. నా వీడియోలు ఉంటాయి కదా, నా డాటా ఉంటుంది కదా, నా డాటా ఏది లేకుండా ఫార్మాట్ చేశారు. చివరికి ఇప్పుడు మీ ఫోన్ వచ్చింది ఇచ్చేస్తాం. ఎవరు ఇచ్చారంటే ఎవరో ఇచ్చారు, అన్నమ్మక ఇచ్చారు. మరి ఇచ్చిన వ్యక్తి మీద పోలీస్ కేసులు పెట్టాలి కదా. అందుకే కేసులు నమోదు చేసే వరకు వదిలిపెట్టాను. రాష్ట్ర వికాస్ రాజు గారి సార్ని కూడా కలుస్తాను, కంప్లైంట్ చేస్తాను. అవసరమైతే నిరాహార దీక్ష మొదలుపెట్టాను. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఎన్నికల రణరంగంలో ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడుతుంది, భవిష్యత్ తరాలు నాశనం అవుతున్నాయి చెప్పే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీ వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే పునరావృతం దాదాపు మనం అభ్యర్థులు ఏదైతే కండువాలు కప్పుకొని ప్రచారం చేసి అదేవిధంగా మామూలు అసెంబ్లీ ఎలక్షన్లో చూసాం, అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లో చూసాం. ఎందుకో ఎలాంటి బీఫామ్ లేని ఎలక్షన్లో ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం ఎన్నికలని మొత్తంగా కొనుగోలు చేస్తున్నారు. పేరుకే ప్రజాస్వామ్యం, అధికార నిర్బంధాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇలా ఈ ప్రభుత్వం అదే చేస్తున్నది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలు చైతన్యవంతం చేయండి. వాళ్ళు ఇచ్చే 500,000 రూపాయలు మీకు ఏమి మొదలు కూడా కావు. ఆ 500,000 రూపాయలతో మీ జీవితాలు నాశనం అవుతున్నాయి, మీ పిల్లల జీవితాలు నాశనం అవుతుంది, భవిష్యత్ తరాలు నాశనం అవుతున్నాయి. ఇవాళ 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఒక ఎమ్మెల్యే రేపు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నాడు, ప్రజల సొమ్ము ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు అంశాన్ని అర్థం చేసుకోవాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా. రాజకీయ పార్టీలలో కూడా మార్పులు రావాలి. ఆ మార్పుల కోసం అశోక్ సార్ ఉద్యమం కంపల్సరీగా చేస్తారని చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు తిరిగారు అంటే నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎలా ఉంది? అంటే మీరు తిరిగిన ప్లేస్లలో ఎలాంటి పరిణామాలు మీకు ఎదురైంది? అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నా మీద దాడి తప్ప పెద్ద ఇక్కడ జరిగినట్టయితే ఏమీ కనబడలేదు. డబ్బుల పంపిణీ మాత్రం ఇష్టారాజ్యంగా జరిగింది. 70% పైగా పోలింగ్ నమోదైంది. అయినప్పటికీ విద్యార్థులంతా, నా పాట ఉన్నటువంటి విద్యార్థులంతా నాకు ఓటేసే ప్రయత్నం చేశారు. ఆ ఓటేశారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఇది జరిగినటువంటి సంఘటన. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా ఏం చెప్పాలంటే ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఓటుకు అమ్ముడు పోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. రైట్, చూస్తున్నాం అశోక్ గారి ఆవేదన అయితే ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ జరిగిన దాడి మీదనైతే నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి నేను ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా నాకు న్యాయం జరిగే వరకు కూడా నేను పోరాడుతానని చెప్పేసి అశోక్ గారు చెప్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.